హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో మొన్న ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పేపర్ 22 సెకండ్ 2022లో జరిగినటువంటి షిఫ్ట్ 1 పేపర్లో రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి ఈ వీడియోలో టోటల్గా 30+ బిట్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతున్నాం. సో అథమెటిక్ అలాగే రీజనింగ్ బిట్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఆర్ఆర్బి గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీ అలాగే ఇతర స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మన వీడియోలో షేర్ చేయండి. తద్వారా వాళ్ళు ఈజీగా క్వశ్చన్ ఏ విధంగా అనలైజ్ చేయాలో, ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, ఏ టాపిక్ నుంచి ఏ డెప్త్తో క్వశ్చన్ అడుగుతున్నాడో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ప్రాక్టీస్ అయితే అవడం జరుగుతుంది. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు ప్రిపేర్ అవుతుంటే క్వశ్చన్ ఏ విధంగా చేయాలి, అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా మనకి ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే షార్ట్ వే కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి ద రేషియో ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 5:7 if their highest common factor HCF is 17. ఫైండ్ ద నంబర్స్. సో ఒక 2 నంబర్స్ అయితే ఇచ్చాడండి. సో వాటి యొక్క రేషియో వచ్చేసి 5:7 అన్నాడు. సో వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్, సో హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేటువంటిది 17 అన్నాడు. సో ఆ 2 నంబర్స్ ఏంటి అని అన్నాడండి. సో మనకి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, 17 అయితే ఇచ్చాడండి. 2 నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేటువంటిది 17. అయితే ఆ నంబర్స్ ఏమిటి అన్నాడు. సో ఆ 2 నంబర్స్ అనేటువంటివి 5x అలాగే 7x అనుకున్నాం. సో ఈ x అనేటువంటిది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండి. సో 5 ఇంటూ 17 ఈజ్ టు 7 ఇంటూ 70. సో 17 5లు అంటే 85 ఈజ్ టు 17 ఏళ్ళు. సో 17 ఏళ్ళు 119. సో ఆ 2 నంబర్స్ అనేటువంటివి 85 అలాగే 119, ఫోర్త్ ఆప్షన్. సో ఎప్పుడైనా సరే ఇలా 2 నంబర్స్ ఇచ్చి వాటి యొక్క రేషియో, 2 నంబర్స్ యొక్క రేషియో ఇచ్చి వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఇచ్చాడు అంటే ఆ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఆ రేషియోతో మల్టిపుల్ చేసుకుంటే ఆ నంబర్స్ అనేటువంటివి వస్తాయి. సో ఇది హెచ్సిఎఫ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇక్కడ ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చాడు. సో ఈక్వేషన్ అయితే ఒకసారి క్లియర్గా రాసుకుందాం. సో ఫస్ట్ a+1/b హోల్ పవర్ ఆర్, దీన్ని అయితే సింప్లిఫై చేసుకుందాం అండి. సో b అనేటువంటి ఎల్సిఎం రాసుకుందాం. సో ab+1/b హోల్ పవర్ ఆర్. సో ఫస్ట్ దాన్ని ఇలా రాసుకుందాం. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు, a-1/b హోల్ పవర్ ఎస్. సో దీన్ని కూడా b అనేటువంటిది ఎల్సిఎం రాసుకొని దాన్ని డినామినేటర్లో రాసుకుందాం. సో b, సో ab-1 హోల్ పవర్. సో ఇదే విధంగా రిమైనింగ్ కూడా అయితే రాసుకుందాం అండి. సో మీకు ఇది ఫస్ట్ ఈ 2 ఎలా రాసుకున్నామో క్లారిటీ వచ్చింది కదా. సో సేమ్ వే ఈ 2 కూడా అలాగే రాసుకుందాం. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ అయితే చేద్దామండి. సో ఒకసారి అయితే మళ్ళీ వాటిని వివరంగా అయితే రాస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ దాన్ని మనం ఏబి ప్లస్ హోల్ పవర్ ఆర్ రాసుకుందాం. అలాగే ab-1 హోల్ పవర్ ఎస్ రాసుకుందాం. అలాగే ఇది డివైడెడ్ అని కాబట్టి హోల్ డివైడెడ్ వేసుకున్నాను. సో అలాగే సేమ్ ఈ రెండింటిని కూడా ab+1/a హోల్ పవర్ ఆర్, అలాగే ab+1/a హోల్ పవర్ ఎస్. సో ఈ ఈక్వేషన్ని మొత్తం సరళంగా రాసుకుంటే ఇలా వస్తుందండి. సో దీన్ని ఎలా రాస్తున్నానంటే ab+1 హోల్ పవర్ r/b పవర్ r, అలాగే ఇంటూ ab+1 హోల్ పవర్ s/b పవర్ s.
డివైడెడ్ బై ఏబి హోల్ పవర్ 1 బై హోల్ పవర్ ఆర్ బై ఏ పవర్ ఆర్. ఏబి -1 హోల్ పవర్ ఎస్ బై ఏ పవర్ ఎస్. సో ఇక్కడ ఏబి ప్లస్ 1 హోల్ పవర్ ఆర్, ఏబి ప్లస్ 1 హోల్ పవర్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఏబి -1 ఎస్, ఇక్కడ మైనస్ అండి. సో ఏబి -1 ఎస్ అనేటువంటి క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇది పైకి వెళ్తే ఏ పవర్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఎస్ బై బి పవర్ ఆర్ ఇంటూ బి పవర్ ఎస్. సో ఎప్పుడైనా సరే మనకి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ 1 కింద అయితే కన్వర్ట్ చేస్తాం, ఇలా రాసుకుంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. సో సో ఈ ఫార్మేట్లో ఇవైతే ఉన్నాయండి. సో దీన్ని బట్టి మనం కన్వర్ట్ చేసుకుందాం. సో ఏ పవర్ ఆర్ అంటే ఏ పవర్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఎస్ బై బి పవర్ ఆర్ ఇంటూ బి పవర్ ఎస్. సో దీన్ని ఏ పవర్ ఆర్ ప్లస్ ఎస్ అలాగే బి పవర్ ఆర్ ప్లస్ ఎస్ కింద అయితే రాసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ ఇక్కడ ఏబీలు రెండు ఉన్నాయి కాబట్టి సో ఏ బై బి హోల్ పవర్ ఆర్ ప్లస్ ఎస్ కింద అయితే రాసుకోవచ్చు. సో మనకి ఏబి హోల్ పవర్ ఆర్ ప్లస్ అనేటువంటిది ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి. సో దాన్ని ఏం లేదు, ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేశాను, తర్వాత డివైడెడ్ బేసి దీన్ని సింప్లిఫై చేశాను, సో తర్వాత క్యాన్సిల్ చేసేసాం, తర్వాత పవర్స్ అనేటువంటి ఇలా సింపుల్ ఫార్ములా రాసుకున్నాం. సో దాని తర్వాత ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ అనే ఫార్ములా రాసుకున్నాం. సో దాన్ని సింప్లిఫికేషన్లో రాసుకుని ఏ బై బి హోల్ పవర్ ఆర్ ప్లస్ ఎస్ అనేటువంటి ఫార్ములా అయితే కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇదండి ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 12 145కి రిలేషన్ ఉంది అంటున్నాడు. సో దీన్ని ఒకసారి చూద్దామండి. సో 12 ఇంటూ 12 అంటే 144 ప్లస్ 1. సో 144 ప్లస్ 1 ఈక్వల్ టు 145. సో ఈ విధంగా 145 వస్తుంది. సో సేమ్ విధంగా వస్తుందో లేదో ఇంకోటి చూద్దాం. సో 9:82 అన్నాడు. సో 9 ఇంటూ 9 ప్లస్ 1 అనుకుందాం. సో 9 ఇంటూ 9 అంటే 81 ప్లస్ 1 82. సో సేమ్ రిలేషన్ అయితే ఫాలో అవుతుంది ఇది. అలాగే నెక్స్ట్ 11 చూద్దాం. సో 11 తర్వాత ఏమొస్తుంది అంటున్నాడు. సో 11 ఇంటూ 11 ప్లస్ 1 అనుకుందాం. సో 11 ఇంటూ 11 121 ప్లస్ 1 అంటే 122. సో ఆన్సర్ వచ్చేసి 122, ఫోర్త్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక నంబర్ సిరీస్ అలాగే ఆల్ఫాబెటికల్ సిరీస్ అయితే ఇచ్చాడండి, మిక్సింగ్ కాంబినేషన్లు ఇచ్చాడు. సో చూద్దామండి. సో D6W. సో D అంటే 4, W అంటే 23. అలాగే నెక్స్ట్ ఏం ఇచ్చాడు? G7T. G అంటే 7 కాబట్టి T అంటే 20. సో దీనికి 4కి ప్లస్ 3 అంటే Dకి 3 యాడ్ చేస్తే G వచ్చింది. అలాగే ఈ Tకి అంటే 20, W రావాలంటే 23 అంటే ప్లస్ 3 యాడ్ చేయాలి, అంటే పైకి యాడ్ చేయాలి. సో ఇదే ఫార్మాట్లో నెక్స్ట్ ఉందో లేదో చూద్దాం. సో G7T. సో ఆర్కి ప్లస్ 1 యాడ్ చేశాడండి. సో ప్లస్ 1 అనొచ్చు లేదా ప్లస్ 1 స్క్వేర్ కూడా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, అక్కడ ఇచ్చిన రిలేషన్ బట్టి చూద్దాం. సో G నెక్స్ట్ ఏమన్నాడు? M11N. సో G అంటే 7 అంటే 7, T అంటే 20. సో ఇక్కడ రిలేషన్ ప్రకారం N అంటే 14, M అంటే 13. సో Gకి M రావాలంటే ప్లస్ 6 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 3 యాడ్ చేశాడు, ఇక్కడ 6 యాడ్ చేశాడు, ఇక్కడ కూడా అంతే. N అంటే 14, T అంటే 20. సో 14 అనేది 20 అవ్వాలంటే ప్లస్ 6 యాడ్ చేశాడు. సో 7 అనేది 11 అవ్వాలంటే ప్లస్ 4 యాడ్ చేశాడు. అంటే దీన్ని 2 స్క్వేర్ కింద అనుకుందాం అంతే. సో ఈ విధంగా అయితే ఉందండి. సో ఇక్కడ ప్లస్ 3 యాడ్ చేశాడు, ఇక్కడ ప్లస్ 3 యాడ్ చేశాడు, ఇక్కడ ప్లస్ 6 యాడ్ చేశాడు, ఇక్కడ ప్లస్ 6 యాడ్ చేశాడు. సో ఈ విధంగా రిలేషన్ అయితే ఉందండి. సో నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చూద్దాం. సో
11n. సో 30 14. నెంబర్ ఎంత ఇచ్చాడు? V20E. ఇక్కడ M అంటే 13, V అంటే 22. సో 13కి +9 యాడ్ చేస్తే 22 వస్తుంది. సో ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 3, ఇక్కడ 3 కాబట్టి ఇక్కడ కూడా E అంటే 5 అనుకుందాం. సో +9 యాడ్ చేస్తేనే 14 వస్తుంది. సో ఇక్కడ ఎంత? 11కి 20 రావాలంటే +9 యాడ్ చేయాలి. సో +9 అంటే 3 స్క్వేర్. సో ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను ఎందుకు స్క్వేర్లు రాస్తున్నానంటే ఎందుకైనా మంచిదని చెప్పి రాయడం జరుగుతుంది. సో ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్, ఇక్కడ 9 అంటే 3 స్క్వేర్, ఇక్కడ 1 అంటే 1 స్క్వేర్. సో 1 2 స్క్వేర్, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్. నెక్స్ట్ వచ్చేది 4 స్క్వేర్ అవ్వాలంటే 16 యాడ్ చేయాలి నెక్స్ట్ నెంబర్కి. చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు? V20E. సో V20E. సో 20 అంటే ఆల్రెడీ 22. ఇక్కడ 3 6 9. సో 9 అంటే 3 పెంచుకుంటూ వెళ్ళాడు, అంటే 9కి +3 యాడ్ చేస్తే అంటే 12. సో 22 + 12 అంటే 22 + 12 అంటే 34. సో 34 అంటే నంబర్ H. సో 26 వరకు Z కాబట్టి ఇంకా 34 రావాలంటే 8 యాడ్ చేయాలి. సో 8 అంతా H. సో ఇక్కడ ఆల్రెడీ ఇందాక 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అన్నాను కూడా, ఇక్కడ 4 స్క్వేర్ కాబట్టి 16 అంటే 36, H 36. సో ఇక్కడ 12 యాడ్ చేసినప్పుడు ఇక్కడ కూడా 12 యాడ్ చేయాలి కాబట్టి E అంటే 5 + 12 అంటే 17 అంటే సో 17 అంటే S. సో H 36S ఫస్ట్ ఆప్షన్. సో మీకు క్లారిటీగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మామూలుగా అయితే ఇంత చేయవండి, ఈజీగా రిలేషన్ అయితే చూసుకుంటూ వెళ్ళిపోదాం. DGM. సో D ఎలా ఉంది, సో G ఎలా ఉంది, G నుంచి Mకి ఎలా ఉంది, సో M నుంచి Vకి ఎలా ఉందని చెప్పి అలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో కథ అర్థం అవ్వాలి కాబట్టి ఈజీగా అయితే సింప్లిఫై అవ్వాలి కాబట్టి ఈజీగా అర్థం అవ్వాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ అయితే చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ప్రజెంట్లీ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 3 times ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. ఆఫ్టర్ 10 years his age will be twice the age of his daughter. Find the present age of the daughter. సో ప్రజెంట్ కుమార్తె యొక్క వయసు ఎంత అన్నాడండి. సో ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ప్రకారం ప్రజెంట్ కండిషన్ తీసుకున్నాం. సో ప్రజెంట్ కండిషన్లో ఫాదర్ది డాటర్ది ఎలా ఉంది అన్నాడు. సో డాటర్ యొక్క ఏజ్ X అనుకుంటే ఫాదర్ యొక్క ఏజ్ 3 times ఏజ్ ఆఫ్ ది డాటర్ అన్నాడు. సో 3X అవుతుంది. సో అలాగే ఆఫ్టర్ 10 years. సో ఆఫ్టర్ 10 years తర్వాత అంటే ఆఫ్టర్ 10 years దీనికి 10 సంవత్సరాలు యాడ్ చేయాలి. సో 3X + 10 అలాగే X + 10. హిజ్ ఏజ్ విల్ బి 2 times ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. సో ఈ ఫాదర్ యొక్క ఏజ్ అనేటువంటిది 2 times ఏజ్ యొక్క డాటర్ యొక్క ఏజ్కి 2 times అవుతుంది అంటున్నాడు. సో ఇదండి రిలేషను. సో మనకి 2X + 20 = 3X + 10. ఓకేనండి. ఈ 2X అనేటువంటిది 3Xలో సబ్ట్రాక్ట్ అయితే X వస్తుంది. సో X = ఈ 10 ఈ 20 నుంచి 10 తీసేస్తే 10 మిగులుతుంది. సో X = 10. సో X 10 అంటే డాటర్ యొక్క ప్రజెంట్ ఏజ్ అనేటువంటిది 10. సో మనల్ని అడిగింది కూడా ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది డాటర్ 10 years. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ద ఫాలోయింగ్ ద టేబుల్ షోస్ ద నంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ studying in a different streams. So therefore arts, science, commerce and law of your college. Study the table, answer the question asked. సో మనకి ఒక టేబుల్ అయితే ఇచ్చాయండి. సో ఒక కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ యొక్క మేలు అలాగే ఉమెన్ యొక్క డేటా అయితే ఇచ్చాడు. సో ఆర్ట్స్ గ్రూప్లో ఎంతమంది చదువుతున్నారు, అలాగే సైన్స్ గ్రూప్లో ఎంతమంది చదువుతున్నారు, అలాగే కామర్స్ గ్రూప్లో ఎంతమంది చదువుతున్నారు, అలాగే లా గ్రూప్లో ఎంతమంది చదువుతున్నారు, టోటల్గా మేల్ ఎంతమంది చదువుతున్నారు, ఫీమేల్ ఎంతమంది చదువుతున్నారు అనేటువంటి ఒక డేటా అయితే ఇవ్వడం జరిగింది ఒక కాలేజ్లో. సో మనకు క్వశ్చన్ ఏం అడిగాడండి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ స్టడీయింగ్ ఆఫ్ కామర్స్. సో మనకి కామర్స్లో ఫీమేల్స్ ఎంతమంది చదువుతున్నారు, 190. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఆఫ్ కామర్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఆఫ్ ది కాలేజ్. సో మనకి కామర్స్లో ఫీమేల్స్ చదువుతున్నటువంటి
ఎంతమంది చదువుతున్నారు, వాళ్ళు టోటల్ స్టూడెంట్స్లో ఎంత పర్సంటేజ్ ఉన్నారు అన్నారండి. సో మనకి టోటల్ మేల్ ఎంతమంది, ఉమెన్ ఎంతమంది, రెండు ఫస్ట్ యాడ్ చేయాలి. సో మేల్ ఎంతమంది 656, అలాగే ఉమెన్స్ ఎంతమంది 647. సో ఈ రెండు యాడ్ చేద్దామండి. 7 6 13, సో 10 12, సో 1303. ఫీమేల్ మనల్ని అడిగిన క్వశ్చన్లో కామర్స్ స్టూడెంట్స్, సో ఫీమేల్ కామర్స్ స్టూడెంట్స్ అంతా 90, టోటల్ స్టూడెంట్స్ అంతా 1303. సో ఇది అడిగిన క్వశ్చన్, టోటల్ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి సో ఇదండి. సో 1900 × 100/1303. సో మనకి క్యాల్కులేట్ చేస్తే 14.58 అనేటువంటిది ఆన్సర్ అండి. సో మనం టైం క్యాల్కులేట్ అవుతుంది. 1303 అనేది ఒకసారి అవుతుంది. సో 7 9 8లో చూస్తే 5. సో 4 టైమ్స్ చేస్తే 1303ని, సో 3 4 12, మళ్ళీ 3 4 12 అంటే 2 1 3 3. సో 4 టైమ్స్ కాబట్టి ఒక 4 సో 14 టైమ్స్ అయితే పోయింది. సో నెక్స్ట్ పాయింట్ పెట్టుకుని ఇంకొక 0 తీసుకోవడమే. సో మనకి 14 అనేటువంటిది ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ హాఫ్. సెలెక్ట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ 1 రూట్ ఈజ్ 1 + √3. సో ఈ కింది వాటిలో 1 రూట్ అనేటువంటిది 1 + √3 అవుతుంది. సో ఆ ఈక్వేషన్ ఏంటి అన్నాడండి. సో ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇచ్చినటువంటి రూట్ వాల్యూని ఈక్వేషన్స్లో అయితే బై ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో దాన్ని బట్టి =0 అయితే అదే ఆన్సర్. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. సో x² ప్లేస్లో 1 + √3 చేద్దాం. సో x² అంటే 1 + √3 మైనస్ 2 × 1 + √3 మైనస్ 2. సో =0 అవుతుందో చూద్దాం. సో 1 + √3 అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఎప్పుడైనా సరే a + b హోల్ స్క్వేర్ అడిగాడంటే a² + b² + 2ab. సో ఇది ఫార్ములా. సో అలాగే a² అంటే 1, సో 1², b² అంటే +√3 హోల్ స్క్వేర్ అంటే 3, 2ab అంటే 2ab. సో 1 × 2 × √3 2√3 అవుతుంది. సో అలాగే లోపల మల్టిప్లై చేద్దాం. 2 × 1 -2, అలాగే -√3 -2. సో మనకి ఇది +4 అవుతుందండి. సో ఈ 4 అనేటువంటి ఈ -2 ఈ -2 అంటే +4 -4 = 0 అయిపోతుంది. అలాగే ఇక్కడ +2√3 ఉంది. సో +2√3 అలాగే -√3. ఒక సారీ 2 × 1 అంటే 2, అలాగే 2 × √3 2√3. సో 2√3 - 2√3 అంటే =0. అంటే ఫస్ట్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్. ఎందుకంటే 1 + √3 x వాల్యూలో సబ్మిట్ చేస్తే =0 వచ్చింది. అంటే ఈ ఈక్వేషన్ అనేటువంటి 1 + √3 అనేటువంటిది ఒక రూట్ అవుతుంది ఈ ఈక్వేషన్కి. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 3x × x - 6 + x² + 6x - 9 + 24 - x³. సో దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. సో 3x × x అంటే 3x² మైనస్ 6 3 18x ప్లస్ x² + 6x - 9 + 24 - x³. సో ఇక్కడ x³ -x³ అనేటువంటిది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఉందో లేదో చూద్దాం. ఈ ఆప్షన్లో ఉంది, సో ఈ ఆప్షన్లో ఉంది, ఈ ఆప్షన్లో లేవు, అంటే ఈ రెండు కాదు. సో అలాగే ఇంకా కొంచెం ఈజీ చేద్దాం. సో మనకి ఇక్కడ -15x ఉంది, -18x ఉంది, అలాగే ఇక్కడ +6x ఉంది. అంటే -18 + 6x అంటే -12x. సో -12x ఎక్కడ ఉందో చూద్దాం ఆప్షన్లో. ఇక్కడ -12x అనేది లేదు. సో ఇక్కడ -12x ఉంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో మొత్తం సాల్వ్ చేయక్కర్లేదు. సో మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఏంటంటే టైం అనేటువంటి కిల్లింగ్ అవుతుంది. సో ఈజీగా ఎలా వెరిఫై చేయాలనేది ఒకసారి చూసుకుని అయితే వెరిఫై చేసేయడమే. సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, సో ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చాడు, ఒక సిరీస్ అయితే ఇచ్చాడు. సో నెక్స్ట్ నెంబర్ ఏంటంటున్నాడు. సో ఒకసారి నెంబర్స్ అయితే చూద్దాం. 7 20 అంటే ఎంత యాడ్ చేశాడు, 7కి 20 అవ్వాలంటే 13 యాడ్ చేశాడు.
అలాగే 20 తర్వాత 37 అంటే ఎంత యాడ్ చేశాడు, 17 అయితే యాడ్ చేశాడు. తర్వాత 56, సో 56 రావాలి అంటే 19 యాడ్ చేశాడు. 37 నుంచి 56 రావాలంటే 19 యాడ్ చేశాడు. సో 56 తర్వాత 79, సో ఈ 79 రావాలంటే 56కి 23 యాడ్ చేశాడు. సో నెక్స్ట్ ఎంత అన్నాడు, 108. సో 79 నుంచి 108 రావాలంటే 29 యాడ్ చేశాడు. సో ఒకసారి బ్యాక్ అబ్జర్వ్ చేద్దాం. 13, 17, 19, 23, 29. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. సో 29 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత, 31. సో 108 ప్లస్ 31 చూద్దాం అంటే 9, 139. సో థర్డ్ ఆప్షన్ సార్ రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 1.2 బార్. సో 1.2 బార్ అనేటువంటిది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాడు. సో దాన్ని అయితే సాల్వ్ చేయాలి. సో ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు సో ఏ పాయింట్ బీసీ బార్, సో పాయింట్ అండి, సో ఏ పాయింట్ బీసీ బార్ ఇచ్చినప్పుడు సో ఎప్పుడైనా సరే ఏబిసి మైనస్ ఏ బై, సో ఎన్ని నెంబర్స్ మీద బార్ అయితే ఉందో, సో ఇక్కడ 2 నెంబర్స్ మీద ఉంది కాబట్టి అన్ని 9s అయితే రాసుకోవాలి. సో ఈ ఫార్మాట్లో అయితే చూద్దాం. సో 1.24 అంటే 124 మైనస్ బార్ లేని నెంబర్ ఎంత 1 బై ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది, 2 నెంబర్స్ మీద బార్ ఉంది కాబట్టి బై 99. సో మనకి 123 వస్తుంది. 124 నుంచి 1 తీసేస్తే 120 బై 9. సో మనకి మూడో ఎక్కం 3 3 9 3 3 అంటే 33 సార్లు. అలాగే మూడో ఎక్కం 4 3 12 41 బై 33. సో 41 బై 33 అన్నటువంటి ఆప్షన్ ఏది, సెకండ్ ఆప్షన్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా అయితే ఈజీగా అయితే సాల్వ్ చేయాలండి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో మనకి ఇక్కడ ఒక సిరీస్ అయితే ఇచ్చాడు, తర్వాత వచ్చిన నెంబర్ ఏంటి అన్నాడు. సో 42, 65, 90, 125, 180. నెక్స్ట్ నెంబర్ ఎంత అన్నాడు. సో 42కి 65కి, సో ఇక సారీ ఇక్కడ ఎంత అన్నాడంటే 45 అన్నాడండి. సో 45, సో 45కిను 65కి మధ్య డిఫరెన్స్ 20. సో 45కి 20 యాడ్ చేస్తే 65 వస్తుంది. సో ఈ 65 నుంచి 90కి వెళ్ళాలి అంటే 25 యాడ్ చేయాలి 65కి. సో 65కి 25 యాడ్ చేస్తే 90 అవుతుంది. అలాగే 90 నుంచి 125కి వెళ్ళాలి అంటే 30 యాడ్ చేస్తే 35 యాడ్ చేయాలండి. సో 35 యాడ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్లో 5 ఉంది కాబట్టి 90కి 35 యాడ్ చేస్తే 125 అవుతుంది. సో 125 నుంచి 180 అవ్వాలి అంటే 180లో నుంచి 125 తీసేస్తే 55. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారండి. సో 20, 25, 35, 55. సో వీటిలో రిలేషన్ ఉందేమో ఒకసారి చూద్దాం. సో ఈ 20ని దీనికి 5 డిఫరెన్స్ ఉందండి, 20కి 25కి. అలాగే 25కి 35కి 10 డిఫరెన్స్ ఉంది. 35కి 55కి 20 డిఫరెన్స్ ఉంది. సో ఒకసారి చూద్దామండి. సో 5 ఇంటూ 2 అంటే 10 అవుతుంది. 10 ఇంటూ 2 అంటే 20 అవుతుంది. సో 20 ఇంటూ 2 చేస్తే 40 అవుతుంది. అంటే ఇక్కడ ఈ 55కి ఇంకొక 40 యాడ్ చేద్దాం అంటే 95 అవుతుంది. సో 180కి 95 యాడ్ చేస్తే అంటే యూనిట్ డిజిట్లో 5 ఉన్న ఆప్షన్. సో యూనిట్ డిజిట్లో ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 ఉంది. సో ఈ రెండిట్లో ఒకటి. సో 9, 8, 17 అంటే ఇదే 275. 275 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 3 స్టెప్స్లో అయితే సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ 45కి 20, 65కి ఎంత డిఫరెన్స్ ఉంది 20, అలా 65 నుంచి 90కి ఎంత డిఫరెన్స్, 90 అవన్నీ చూసుకున్నాం. సో అలాగే నెక్స్ట్ లెవెల్ స్టెప్లో కూడా డిఫరెన్స్ చూసుకున్నాం. సో ఆ డిఫరెన్స్ ఎంత వ్యారీ అవుతుంది, ఇంటూ 2 అవుతుంది అనేది మనకి ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై అయింది. సో ఆ ఇంటూ 2ని బట్టి మళ్ళీ ఈ 20కి ఈ 2ని 20తో మల్టిప్లై చేస్తే 40 అవుతుంది. సో ఈ 40ని 55కి యాడ్ చేస్తే 95 అవుతుంది. సో ఈ 95కి 180 యాడ్ చేస్తే 275 వస్తుంది. సో ఇది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే చేసుకుంటూ రావాలండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఏ ట్రయాంగిల్ హ్యాస్ సైడ్స్ లెన్స్ 5 cm, 7 cm, 10 cm.
సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో మనకి ఇలా ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. సో దీంట్లో ఇది 5 సెంటీమీటర్స్ అన్నాడు, 7 సెంటీమీటర్స్ అన్నాడు, ఇదేమో 10 సెంటీమీటర్స్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ట్రయాంగిల్ ఇది ఏంటంటే 3 సైడ్స్ అనేటువంటి డిఫరెంట్ లెన్స్ అయితే ఉన్నాయి, సేమ్ లెన్స్ అయితే లేవు. సో ఇలా ఇచ్చినప్పుడు అయితే ఎప్పుడైనా ట్రయాంగిల్ యొక్క ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అడిగినప్పుడు సో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. సో రూట్ ఓవర్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి అంట. సో ఎస్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకో, ఇది సి అనుకున్నాం. సో ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ అంటే ఏ 5, 5 ప్లస్ 10 15, 15 ప్లస్ 7 అంటే 22. సో 22/2 అంటే ఎస్ అంటే వస్తుంది 11 వస్తుంది. సో ఎస్ ఈక్వల్ టు 11. సో ఎస్ 11 అన్నప్పుడు రూట్ ఓవర్ ఎస్ అంటే 11. సో ఏ అంటే ఎంత 5. సో 11లో నుంచి 5 తీస్తే 6. అలాగే బి అంటే ఎంత 7. సో 11లో నుంచి 7 తీస్తే 4. అలాగే సి అంటే 10. 11లో నుంచి 10 తీసేస్తే 1. సో 6 4 24, 24 ఇంటూ 11. సో 4 6 24 11. సో ఈ 4 బయటకు వస్తే 2 అవుతుంది. 2 ఇంటూ రూట్ ఓవర్ 66. సో 2 ఇంటూ రూట్ ఓవర్ 66 అంటే థర్డ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ ఇట్స్ 5% ఈచ్ ఆర్ అలౌడ్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ డాష్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. సో మనకి ఒక ప్రైస్ ఆర్టికల్ యొక్క ప్రైస్ అన్నాడు. సో దాని యొక్క ప్రైస్ అనేటువంటి 20% అయితే ఇంక్రీజ్ చేశాడు. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేటువంటివి ఇచ్చారట. సో ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ అనేటువంటి కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఎక్కువ ఉంది అన్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అనేటువంటిది 100 అనుకుందామండి. సో ఈ 100 మీద ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నాడు, ఆర్టికల్ యొక్క ప్రైస్ అనేటువంటిది 20% అంటే 120. సో ఈ 120 అనేటువంటిది మార్కెట్ ప్రైస్. సో ఈ 120 అనే మార్కెట్ ప్రైస్ మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ డిస్కౌంట్ ఎంత అన్నాడు 5%. సో 120లో 10% అంటే 12. సో మనకి 5% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 10% 12 అంటే 5% 6. సో 120లో నుంచి -6 చేస్తే 114. మళ్ళీ దీని మీద 5% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 5% డిస్కౌంట్ 10% అంటే 11.4. సో 11.4లో మనకి మళ్ళీ 5% కాబట్టి 5 వేస్తే 5.7 అనేటువంటిది 5%. సో ఈ 11.114లో నుంచి 5.7 మైనస్ చేస్తే మనకు వచ్చేది 1.8. ఇది సెల్లింగ్ ప్రైస్. సో మన ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అంత. సో మనకి కాస్ట్ ప్రైస్ అనేటువంటిది వచ్చింది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత 108. సో సారీ 114 నుంచి 5.7 తీస్తే 108.3. సో సెల్లింగ్ ప్రైస్ అనేటువంటి 108.3. అలాగే కాస్ట్ ప్రైస్ అంతా 100. సో మనకి ఎంత ఎక్కువ ఉందన్నాడు సెల్లింగ్ ప్రైస్ మీద, కాస్ట్ ప్రైస్ అనేటువంటిది సెల్లింగ్ ప్రైస్ మీద ఎంత తక్కువ లేదా సెల్లింగ్ ప్రైస్ అనేటువంటి కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఎక్కువ ఉంది అన్నాడు. సో దీని రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే మైనస్ చేస్తే సరిపోతుంది. సో 8.3 అనేటువంటిది కాస్ట్ ప్రైస్ మీద సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది అన్నాడు. సో 8.3%. సో మనం ఇక్కడంతా పర్సంటేజ్లో చేసుకున్నాం కాబట్టి 8.3%. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద డయాగ్నల్ ఆఫ్ క్వాడ్రిలేటరీ 32 మీటర్ లాంగ్ అండ్ ఆఫ్ ఇట్స్ ఆఫ్సెట్స్ ఆర్ 6 meters and 10 meters లాంగ్. ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్. సో మనకి 2 ఆఫ్సెట్స్ అయితే ఇచ్చాడండి. సో క్వాడ్రిలేటర్ అయితే ఇచ్చాడు. సో క్వాడ్రిలేటర్ ఇలా అనుకుంటున్నాను నేను. సో అలా అనుకున్నప్పుడు ఈ డయాగ్నల్ ఎంత అంటున్నాడు 32 meters అంటున్నాడు. అలాగే ఆఫ్సెట్స్ ఎంత అంటున్నాడు 6, 10. సో ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్. సో ఇలా ఇచ్చినప్పుడు ఇది ఒక ట్రెపీజియం కింద అయితే కన్వర్ట్ అయిందండి. సో ఈ ట్రెపీజియం యొక్క ఏరియా, సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం
ఈక్వల్ టు 1/2 ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్, ఆఫ్సెట్స్ అంటున్నాడు కాబట్టి. సో సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ అంటే 10 + 6 ఇంటూ హైట్ అంటే 32. సో ఇది 16, 10 + 6 అంటే 16. సో 16/2 అంటే 8, 8 32. సో 8 ఇంటూ 32. సో 32 ఇంటూ 8 కాబట్టి 8 2 16. సో యూనిట్ డిజిట్లో 1 ఉన్న ఆప్షన్. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. 8 3 24 అంటే 256. సో డైరెక్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 91 సెంటీమీటర్స్ లాంగ్ వైర్ కట్ ఇంటూ 2 pieces. That one piece length is 3/4 of the other. Find the length of the short piece. సో మనకి ఒక 91 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఒక వైర్ అయితే ఇచ్చాడండి. సో దీన్ని 2 పీస్ కింద కట్ చేశాడు. సో ఒకటేమో ఎక్స్ అనుకుంటే రెండోది 3/4 ఆఫ్ ది అదర్. సో ఒకటి ఎక్స్ పార్ట్స్ కింద, ఇంకోటి 3/4 ఆఫ్ ది అదర్ కింద అయితే కన్వర్ట్ చేశాడు. సో దీంట్లో ఏంటంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? సో ఒకటి ఎక్స్ అంటే మొత్తం 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ 3/4 కానీ ఇదేమో 4 పార్ట్స్ కింద ఉంది. సో 4x 3x. సో ఈ విధంగా 2 పీసెస్ కింద అయితే కన్వర్ట్ చేశారు 91. సో మనం ఏమంటున్నాడు? ఫైండ్ ద షార్టెస్ట్ లెంత్. సో షార్టెస్ట్ లెంత్ అన్నప్పుడు టోటల్ పీసెస్ ఎంత? 4x + 3x అంటే 7 పార్ట్స్. మొత్తం 7 పార్ట్స్ అన్నప్పుడు టోటల్ లెంత్ కూడా 91 కదా. మనల్ని అడిగింది షార్టెస్ట్ అంటే 3. సో 13 ఏళ్ళు 91, 3 13 39. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రవి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 50,000 ఆఫ్టర్ 6 months. రాజు జాయిన్డ్ హిస్ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 1 lakh rupees in 1 year since Ravi invested. They earned profit of 63,000. What will be Raju shared in profit? సో మనకి రవి అనేటువంటి వాడు బిజినెస్ అయితే స్టార్ట్ చేసి 50,000 అనేటువంటిది ఇన్వెస్ట్ చేశాడు. సో 50,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత 6 నెలల తర్వాత రాజు అనేటువంటి బిజినెస్లో జాయిన్ అయ్యి 1 lakh రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశాడు. సో ఈ 1 lakh ఇన్వెస్ట్ చేసిన తర్వాత అంటే రవి స్టార్ట్ చేసాడు. 6 నెలల తర్వాత అయితే ఈ రాజు అనేది జాయిన్ అయ్యాడు. సో అయితే మనకి ఈ 1 yearకి వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 63,000. అయితే రాజు షేర్ ఎంత అని అడిగాడు క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే మనకి పార్ట్నర్షిప్లో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని అయితే మనం మొత్తం పార్ట్నర్షిప్ అయితే చేస్తామండి. సో మనకి రవి అలాగే రాజు, సో వీళ్ళిద్దరు బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. రవి అనేటువంటి వాడు 50,000 రూపాయలతో బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు. సో 1 year అయితే బిజినెస్లో 50,000 పెట్టాడు. రాజు అనే అతను 1 lakh రూపీస్ అనేటువంటిది బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. కానీ తను ఇన్వెస్ట్ చేసింది ఎంత? హాఫ్ ఇయర్ అంటే 6 months ఇన్వెస్ట్ చేశాడు. సో అప్పుడు ఇక్కడ 50,000 అవుతుంది. సో ఈ 50,000 క్యాన్సిల్ అయిపోయి వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేటువంటిది 1:1లో షేర్ అవుతుంది. సో 1:1లో షేర్ అయినప్పుడు ఈ 63,000 అనేటువంటిది టోటల్ ప్రాఫిట్. సో ఈ 63,000 అనేటువంటిది టోటల్ ప్రాఫిట్. సో 2 పార్ట్స్ డివైడ్ చేయాలి కాబట్టి 31,500 కింద అయితే కన్వర్ట్ చేయొచ్చు ఒక్కొక్క యొక్క పార్ట్. సో రాజు యొక్క పార్ట్ అంతా 31,500, అలాగే రవి యొక్క షేర్ కూడా 31,500. సో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? రాజు యొక్క ప్రాఫిట్ షేర్ ఎంత అన్నాడు. సో 31,500. ఇద్దరికి 31,500 అనేటువంటి ప్రాఫిట్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ 2 angles ఆఫ్ ట్రయాంగిల్ 60 degrees and 180 degrees, దెన్ మెజర్ ద థర్డ్ యాంగిల్. సో ఎప్పుడైనా సరే ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ ఇచ్చినప్పుడు సో ఆ 3 angles యొక్క సమ్ అనేటువంటిది 180 degrees అయితే ఈక్వల్ అవ్వాలి. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఇంటర్నల్ ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ అనేది 180 degrees అవ్వాలి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఒకటి 60 అంటున్నాడు, ఇంకొకటి 80 అంటున్నాడు. అయితే థర్డ్ ఎంత అన్నాడు. సో 60 + 80 + x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇది 140. సో x ఈజ్ ఈక్వల్ టు 180 - 140 అంటే రిమైనింగ్ ఎంత? 180 నుంచి 140 తీస్తే 40 degrees. సో థర్డ్ యాంగిల్ అనేటువంటిది 40 degrees. సో ఇవన్నీ మనకి
ఈ గ్రూప్ డి పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మనకి ఈ ప్రీవియస్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఆగస్ట్ 22న జరిగినటువంటి పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. షిఫ్ట్ 1 పేపర్ అండి. సో టోటల్గా పేపర్ మొత్తంలో ఉన్నటువంటి అర్థమెటిక్ అలాగే రీజనింగ్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.